నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైఎస్ జగన్ 36 ఏళ్ల వయసులోనే సోనియా గాంధీని ఎదిరించి మొక్కవోని దీక్షతో ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కాంగ్రెస్ అగ్రనాయకత్వం కోపానికి బలై 16 నెలలు జైలు జీవితం గడిపి తన రాజకీయ జీవితంతో పాటు తండ్రిని కోల్పోయి పెద్ద దిక్కుగా ఉండవలసిన తన సొంత కుటుంబాన్ని కూడా క్రాస్ రోడ్లో నిలబెట్టి ఎటుపోతున్నాడో ఎలా పోతున్నాడో తన అడుగులు ఎలా వేయాలనుకుంటున్నాడో ఎవ్వరికీ అంతుబట్టని విషయంగా తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చి ఎన్నికలలో అన్ని పార్టీలు ఏకమే వచ్చినా కలబడి తలబడి ఒక్కడిగా పోరాటం చేసి 67 సీట్లతో ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ఒక్కడిగా నిలబడి అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ముప్పుతిప్పులు పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. జగన్ను ఎన్ని రకాలుగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూసినా వెనక్కి తగ్గకుండా మీడియా ముందు అతడు నిర్ఘలంగా మాట్లాడుతూ ఎవ్వరినైనా తాను ఎదిరించగలనని, సోనియానే ఎదిరించిన తనకు చంద్రబాబు ఒక లెక్క అన్న రీతిలో అతడి రాజకీయ ప్రయాణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేదీప్యమానంగా ముందుకు సాగింది. ఎప్పుడైతే 2019లో జగన్ సీఎంగా అధికారాన్ని చేపట్టాడో అతడిలో ఫైర్, పవర్, ఖలేజా అన్నీ గాల్లో కలిసిపోయినట్లు అతడు వ్యవహరించిన తీరు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మీడియా ముందుకు రావడానికి, జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి జంకుతూ చేతులు నలుపుకుంటూ అలా ఇలా పక్కకు ఊపుకుంటూ సైలెంట్గా తప్పించుకోవడంతో పాటు ఎల్లో మీడియా జర్నలిస్టులు ప్రశ్నలు అడగకుండా అడ్డగించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. తాను తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా అక్కడి నుంచే ముఖ్యమంత్రిగా వ్యవహారాలు చక్కబెడుతూ తానొక రాజుగా ఊహించుకుంటూ ఊహాలోకంలో మునిగిపోయాడు. ఎప్పుడైతే 2024 ఎన్నికలలో ప్రతిపక్ష హోదాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద పెద్ద నాయకులందరినీ కూటమి ప్రభుత్వం చాప చుట్టేసి మూలన కూర్చోబెట్టడంతో తాను తప్ప ప్రజలకు ఇంకొక నాయకుడు రాబోయే 30 ఏళ్లలో లేడని భావించిన జగన్ నిజంగా కంగు తిన్నాడని చెప్పుకోవచ్చు. మొదటిసారి 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రెస్ ముందుకొచ్చి ఎన్నికల్లో ఏదో జరిగిపోయిందని, దానికి ఆధారాలు లేవని, ఇప్పుడేమీ చేయలేమని నిస్తేజంతో జగన్ చెప్పిన మాటలు వింటే చంద్రబాబు అండ్కో సెంట్రల్లో ఉన్న మోదీతో కలిసి ఏదో చేశారని, అందుకే జగన్ ప్రభుత్వం ఇంత చిత్తుగా ఓడిపోయిందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రజలు 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారని, నిజంగా ఈవీఎంలలో లోపం ఉందా లేక తన ప్రభుత్వం పనితీరు అంత అధ్వాన్నంగా ఉందా అని వచ్చిన ఫలితాల మీద విశ్లేషించడం పక్కన పెట్టి తాను తిరిగి వచ్చే ఎన్నికల్లో గెలుస్తానని కొత్త పాట పాడుతూ ఉన్నాడే తప్ప నిజంగా ఎన్నికల్లో మ్యానిపులేషన్ జరిగి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉందని భావిస్తే ఎందుకు పోరాటం చేయడం లేదని పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతోంది. 3 రోజుల క్రితం మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ తనకు మొదటి రౌండ్లోనే అర్థమైందని, ఈ ఎన్నికల్లో ఏదో చేశారని, అందుకే తమకు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. మరొక వైపున అసెంబ్లీ ఫలితాలు, పార్లమెంట్ ఫలితాల తీవ్ర వ్యత్యాసం ఉండడంతో పాటు వాటికి సంబంధించిన ఆధారాలు కొన్ని వార్డుల్లో కనపడుతున్నా జగన్ ఇప్పటి వరకు తిరిగి నోరు మెదపకపోవడం చూస్తుంటే అతడు తన సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నాడే తప్ప తనను నమ్ముకున్న వారి కోసం బలంగా నిలబడాలని ఆలోచించడం లేదని అనిపించడంలో ఎలాంటి సందేహం లేదు. సోనియా గాంధీనే ఎదిరించిన జగన్ కు ఈవీఎంల మీద పోరాటం చేయడం ఒక లెక్క అని వైసీపీ కార్యకర్తలు ఓటమి చెందిన కొత్తలో ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయినట్లు జగన్లో ఉన్న మునుపటి ఫైర్ మొత్తం బెలూన్లో గాలిపోయినట్లు తుస్సుమని మాయమైపోవడంతో పాటు తాను గనక ఈవీఎంల విషయంపై నోరు మెదిపితే ఎక్కడ తన పాత కేసులు బయటకు తీసి ముప్పు తిప్పులు పెడతారోననే భయం అతన్ని తీవ్రంగా వెంటాడుతోందని ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అర్థమవుతోంది. అందుకే కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి వచ్చే ఎన్నికలలో నేనే గెలుస్తానని, చంద్రబాబు ఏమీ చేయలేడని, తానే రాష్ట్రాన్ని ప్రజలను కాపాడగలనని చెట్టు కింద ప్లీడర్ లెక్క తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సొరకాయ కోతలు కోస్తూ చొక్కా నలగకుండా ఇంట్లో కూర్చుని ఎంచక్క లెక్కలు ఎక్కాలు అన్నీ చెబుతూ వారానికి ఒకరోజు టీవీల ముందు తనకు రాసిచ్చిన ప్రసంగాన్ని చదువుతూ కాలం వెల్లదీస్తున్నాడు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.